రాత్రికి రాకపోతే మీకు కేసు పెడతాము, మీ రికార్డ్స్ బయట పెడతాము. కేటీఆర్ అన్న గారి ఫోటో, కేసీఆర్ గారి ఫోటో పెట్టి ఇలాంటి తమ్మునేల్స్ పెట్టి వాళ్ళ మీద విష ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తారు. అసలు ఏంటి పత్రికా స్వేచ్ఛ అంటున్నారు కదా. పోలీసు వాళ్ళు ఇట్లాంటి తమ్మునేల్స్ పెట్టినప్పుడు యాక్షన్ తీసుకునేది ఉంటే ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా. తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు అదే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు 420 హామీలు 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. ఆ టాపిక్ డైవర్ట్ కావాలి, కనకచెర్ల నీళ్లను ఆంధ్రాకు తరలించాలి అంటే ఇక్కడ ఏదైనా టాపిక్ ఉండాలి అనేసే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ముందట పెట్టుకొని మా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ అన్న మీద తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. జర్నలిజం అంటే నిజాలు చెప్పాలి. ఇలాంటి అబద్ధాలు, నిరాధారమైన ఆధారాలు లేని అబద్ధాలను ప్రచారం చేయొద్దు. ఇప్పటికైనా ఇప్పుడు ఏదో ఊరికనే మీ ఛానల్ మీదనే దాడి జరిగింది. రేపటి నుంచి కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తే ఆడపిల్లలమే చెప్పులు అందుకొని వస్తాము. ఇలాంటి తమ్మునేల్స్ పెడతారా ఎవడన్నా? ఇలా జర్నలిజం, ఇలా న్యూస్ ఛానల్. ఏం న్యూస్ ఛానల్ అసలు? సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు అది చెప్పాలి ఫస్ట్. వెంటనే పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ భవన్ ఖర్చుడు కాదు, వెంటనే మహా న్యూస్ ఛానల్ మీద, మహా న్యూస్ యజమాన్యం మీద అక్కడ చర్యలు తీసుకొని అప్పుడు బీఆర్ఎస్ పార్టీ భవన్ కి రండి.